వైదిక ధర్మాన్ని, వైదిక స్వరాజ్యాన్ని స్థాపించడమే నా జీవిత లక్ష్యం అని నినదించిన యోధుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని పతనం కావించడానికి పునాది వేసిన ధీరోదాత్తుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిపైన నా యొక్క విశ్లేషణని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. శివాజీ మహారాజ్ 1630 సంవత్సరంలో ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని పూనా జిల్లాలో జున్నార్ సమీపంలోని శివనేరి కోటలో జన్మించారు. శివాజీ మహారాజ్ గారి తండ్రి షాహాజీ భోస్లే, తల్లిగారు జీజాబాయి భోస్లే. శివాజీ గారి తండ్రి అహ్మద్నగర్ సుల్తానేట్లో సేనానిగా ఉండేవారు. ఆయనకు రాజా అనే బిరుదు గౌరవప్రదంగా ఇవ్వడం జరిగింది. 1674 సంవత్సరంలో శివాజీ మహారాజ్ రాయగఢ్ కోటలో మహారాజుకు పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది. శివాజీకి ఉన్నటువంటి నైపుణ్యము, సాహసము, ధైర్యానికి మరియు యుద్ధ కౌశలం, శివాజీ మహారాజ్ అతని దగ్గర ఉన్నటువంటి అతి తక్కువ సైన్యంతో ఆయన దగ్గర ఉన్నటువంటి యుద్ధ నీతి కావచ్చు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి మెరుపు దాడి వల్ల కావచ్చు, ఆయనకంటే ఎంతో సైనిక బలము మరియు అధికారం ఉన్నటువంటి వాళ్ళతో కూడా సమానంగా పోరాడాడు అని చెప్పవచ్చు. అక్కడి నుంచి మరాఠా సామ్రాజ్య స్థాపన జరిగింది. శివాజీ మహారాజ్ గారికి 8 మంది భార్యలు ఉన్నట్టుగా చరిత్ర ద్వారా తెలుస్తుంది. వారిలో ప్రధానంగా సాయిబాయి నింబాల్కర్, సోయిరాబాయి, పుతిలాబాయి మరియు శంభాజీ మహారాజ్ సాయిబాయి గారి కుమారుడు, మరి అదేవిధంగా సోయిరాబాయి గారి కుమారుడు రాజారాం. సోయిరాబాయి రాజారాంని ఛత్రపతి శివాజీ తదనంతరం రాజుగా చేద్దామని భావించారు. 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఛత్రపతి శివాజీ మహారాజ్ టోర్నా కోటపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు అదేవిధంగా సూరత్ పైన కూడా దాడి చేసి మొఘల్స్ యొక్క సంపదను స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతుంది. మరియు ఆ మధ్యలోనే ఆదిల్ షా రాజ్యం బీజాపూర్ సుల్తానేట్లో పనిచేసే అఫ్జల్ ఖాన్ అనే అతనితో కూడా మిత్రత్వం అనే దాంట్లో అనే ముసుగులో చర్చల కోసం అని పిలిచి అఫ్జల్ ఖాన్ అంతకు ముందే రాజరాయల అనేటువంటి విజయనగర రాజును కూడా పిలిపించి హత్య చేశాడు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి శివాజీ మహారాజ్ ముందు జాగ్రత్తగా వాగ్నక్ అంటే సింహం పంజాను పోలి ఉండేటువంటి ఒక ఆయుధాన్ని మరియు బిచ్వా అంటే ఒక చిన్న కత్తిని కూడా ఆయన తనతో పాటు తీసుకెళ్ళటం జరిగింది. మరి చర్చల్లో భాగంగానే వీళ్ళు ఒకరినొకరు కలిసి ఆలింగనం చేసుకునే సందర్భంలో అఫ్జల్ ఖాన్ శివాజీ మహారాజ్ పైన దాడికి యత్నిస్తాడు. అప్పటికే ముందస్తు ప్రణాళికతో ఇలాంటి సంఘటన ఏదైనా జరగవచ్చు అనే ఆలోచన కలిగిన శివాజీ వాగ్నక్తో అఫ్జల్ ఖాన్ని అంతం చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎంతో యుద్ధ వ్యూహము, పరిపాలన నైపుణ్యము మరియు ధర్మ నిరతి కలిగినటువంటి శివాజీ మహారాజ్ ఒక భక్తుడని లేదంటే శ్రీశైలం ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆయనకు ఆలయ ప్రవేశాన్ని కల్పించడాన్ని నిరాకరించారని కొన్ని వచ్చినాయి సోషల్ మీడియాలో. కానీ వాటి గురించి డీటెయిల్గా స్టడీ చేస్తే దానికి ఆధారాలు ఏమి లేవని తెలిసింది. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్
మరాఠాలోని భోన్స్లే వంశానికి చెందినవాడిగా తెలుస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ప్రముఖ విశ్లేషకుడైన ఓషో ఏమన్నారంటే, శివాజీ రాజ్య విస్తరణ కోసము, భూభాగాన్ని ఆక్రమించడం కోసము, లేదంటే అధికార దాహం కోసము యుద్ధం చేయలేదు. ఆయన వైదిక ధర్మాన్ని రక్షించడానికి, సంస్కృతిని కాపాడటానికి, సర్వధర్మాన్ని ఒకే విధంగా చూసేటువంటి ఉదార భావం కలిగినటువంటి వాడని ఓషో శివాజీ విషయంలో చెప్పడం జరిగింది. శివాజీ స్వరాజ్యం కోసము, స్వధర్మం కోసము, పుట్టిన గడ్డ కోసము ఎదుటోడు ఎవడైనా కానీ వాని అధికారానికి, వాని యొక్క నియంతృత్వ పోకడలకు తల వంచొద్దు అనేటువంటి దాంట్లో నుంచి పుట్టినదే శివాజీ యొక్క యుద్ధ తంత్రం కావచ్చు, ఆయన నిలబడటం కావచ్చు. శివాజీ మహారాజ్ ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రతిభా సామర్థ్యాలు కానీ, ఆయనకు ఉన్నటువంటి వ్యూహం కానీ, ఆయన కొన్ని సందర్భాల్లో ఎదుటివారిని బోల్తా కొట్టించగలడు ఆయనకు ఉన్నటువంటి నైపుణ్యాల ద్వారా. దాని ద్వారానే అత్యంత సమర్థవంతమైనటువంటి, అత్యంత క్రూరులైనటువంటి రాజులను కూడా ఆయన ఎంతో నైపుణ్యంతో, లౌక్యంతో, చాకచక్యంగా వారిని ఎదిరించి మనగలిగాడు. యుద్ధము నీతి అనేది శివాజీ మహారాజు యొక్క యుద్ధ తంత్రంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శివాజీ మహారాజ్ ఒక ధర్మ యోధుడు. ఆయన రాజ్యం కోసం యుద్ధం చేయలేదు, ఆయన ధర్మం కోసం యుద్ధం చేశాడు. అందుకే ఇప్పటికీ ప్రజలందరి గుండెల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్గా నిలిచిపోయాడు. అతని యొక్క స్థానం చరిత్రలో సుస్థిరంగా ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరాఠీలో మహారాష్ట్రలోని రత్నగిరి, సతారా, నాసిక్, కొల్హాపూర్, పూణే ప్రాంతాలలో ఉండేటువంటి యోధ మరియు ధీర తెగకు చెందిన ప్రజలుగా ఉండేవాళ్ళు. వీళ్ళు వ్యవసాయంతో పాటుగా యుద్ధ కౌశలంలో నిమగ్నమైనటువంటి వాళ్ళుగా చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. మహారాష్ట్ర శివాజీ సామ్రాజ్య స్థాపన కంటే ముందు 7వ శతాబ్దంలో చాళుక్యుల పాలనలో ఉండేది. ఆ తర్వాత 10 మరియు 12వ శతాబ్దంలో యాదవుల పాలనలో ఉండేది. 14వ శతాబ్దంలో మొట్టమొదట తుగ్లక్ రాకతో మహారాష్ట్ర మొట్టమొదటిసారి ముస్లింల యొక్క రాజ్యాధికారం అనేది అక్కడి నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆ తర్వాత బహుమనీ సుల్తానేట్ అండ్ ఆదిల్ షా బీజాపూర్ సుల్తానేట్, ఆ తర్వాత 1636లో మొఘల్స్ మహారాష్ట్రని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. మహారాజ్ అఫ్జల్ ఖాన్ని హత్య చేసిన తర్వాత మళ్ళీ 1657 అంతకంటే ముందే ఔరంగజేబును కూడా ఓడించి మహారాష్ట్ర పైన తన యొక్క సామ్రాజ్యం యొక్క వ్యాప్తిని మరింత పట్టును పెంచడం అనేది జరిగింది. అక్కడ నుంచి ఔరంగజేబ్తో శివాజీ మహారాజ్ సుమారు 23 సంవత్సరాల ప్రతియోగిత అనేది కొనసాగించడం అనేది జరిగింది. ఒకానొకసారి శివాజీ మహారాజ్ మొట్టమొదటగా ఆగ్రాకోటలను కలుసుకోవడం జరుగుతుంది. అక్కడికి అటెండ్ అయినటువంటి శివాజీ మహారాజ్ని అందరికంటే వెనుక వరుసలో కూర్చోబెడితే అక్కడి నుంచి అవమానంగా భావించి బయటకు వద్దామనుకున్న శివాజీ మహారాజ్ని ఔరంగజేబు బంధించి కారాగారంలో వేస్తాడు. అక్కడ చనిపోయినట్టుగా నటించి శివాజీ మహారాజ్ ఎలాగో తప్పించుకుంటాడు. అప్పటికే ఎంతో చాకచక్యంగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక యోధుడు శివాజీ మహారాజ్ అనేది మనకు ఆయా సంఘటన ద్వారా తెలుస్తుంది.
మహారాజ్ గారి యొక్క రాజ్యంలో కూడా ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఆయన సర్వధర్మ సమభావన అనే సిద్ధాంతాన్ని పాటించేవాడు. అంతేకాకుండా ఆయన మసీదులను, దర్గాలను కూడా ప్రొటెక్ట్ చేసేవాడు. మరి దాంతోపాటు మత మార్పిడిలకు వ్యతిరేకంగా ఉండేవాడు. ఆలయాలను కూల్చొద్దని చెప్పేటోడు ఆయన. శివాజీ యొక్క యుద్ధము రాజ్యాధికార సాధన కోసమే కాకుండా స్వధర్మాన్ని, స్వరాజ్యాన్ని కాపాడుకోవడం కోసం కూడా చేశాడనే విషయము మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇది హెల్త్ బాగాలేదు గురించి చూస్తే, ఔరంగజేబు ఇస్లాం మతాన్ని ఆచరించేటప్పటికీ ఆయన సున్నీ విధానంలో వెళ్ళేవాడు. ఆ విధానాన్ని ఆయన పాటించేటోడు. దాంతో ఆయన వేరే ఇస్లాం వర్గాలను కూడా ఊచిపోతూ పోసాడనే చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఖుదా బక్ష్ లైబ్రరీ ఆధారంగా ఆయన ఎంతోమంది ముస్లింలను కూడా ఊచపోతూ పోసే సంఘటనలు మనకు కనిపిస్తాయి. అంత మాత్రమే కాదు, ఔరంగజేబ్ తన తండ్రి అయిన షాజహాన్ని కూడా జైల్లో బంధించాడనేది మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. మరియు ఆయన యొక్క అన్నదమ్ములను కూడా క్రూరంగా హత్య చేయించినటువంటి రాజ్యాధికార పిపాస కలిగినటువంటి రక్త పిపాసిగా ఔరంగజేబు చరిత్ర ముందర నిలబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఔరంగజేబు సీదాసాదా జీవితాన్ని గడిపిన, టోపీలు కుట్టుకున్న, ఖురాన్ను రాసిన ఆయన మతాన్ని వ్యాప్తి చేయడంలో అధికారాన్ని ఆయుధంగా ఉపయోగించాడు అనే విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆయన నిజమైనటువంటి ఇస్లామిక్ జీవన విధానాన్ని జీవించాడా, ఆచరణలో పెట్టాడా ఆ విషయాలను అనేది చూస్తే అది ఎంతవరకు ఆయన ఆ విధంగా చేసినట్టుగా మనకు కనిపించట్లేదు. నిజమైన ఇస్లాంను మనం చూస్తే ఎదుటివారి యొక్క మనసును కూడా మనము దుఃఖింప చేయొద్దు అనేటువంటి సిద్ధాంతం పైన స్టాండ్ అయి ఉంటుంది ఇస్లాం. ఇస్లాంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధం అనేది చివరి మార్గంగానే దాన్ని ఎంచుకోవాలి తప్పితే, హింస అక్కడ యుద్ధం అంటే తప్పితే వేరే మన యొక్క అన్య ప్రయోజనాల కోసం దాన్ని చేయొద్దు అని చెప్పేసి చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఔరంగజేబ్ యొక్క పరిస్థితి చూస్తే ఆయన తనకున్నటువంటి రాజు అనేటువంటి అధికారాన్ని బలవంతపు మత మార్పిడులను ప్రోత్సహించడానికి మరియు హిందువులపైన జిజియా పన్ను విధించడానికి, మరి అంతేకాకుండా ఎంతోమంది హిందూ రాజులను మొఘల్స్కి సరెండర్ కావాల్సిందేనని ఆయన తన యొక్క బల ప్రయోగాన్ని ఉపయోగించాడనేది చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఔరంగజేబ్ మతోన్మాదం అనేది ఎంత పెరిగిపోయిందనంటే సోమనాథ్ ఆలయాన్ని కూడా ధ్వంసం చేయించడం జరిగింది. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేయించడము, మరియు కృష్ణ జన్మభూమిలో ఉన్నటువంటి మందిరాన్ని కూడా ఆయన ధ్వంసం చేయడానికి పూనుకున్నాడు. అతనికి ఉన్నటువంటి మత ఛాందాస వాదంతో, అతనికి ఉన్నటువంటి ఆ యొక్క రాజకీయ రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని అతనికి ఉన్నటువంటి మత ఛాందసాన్ని కావచ్చు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైన హిందుత్వం పైన ఉన్నటువంటి ద్వేషం కావచ్చు, వీటన్నిటి కారణంగా ఆయన ఇలాంటి ఘోరమైన ఆకృత్యాలకు పాల్పడడం అనేది మన చరిత్రలో చూస్తాం. ఔరంగజేబు గురించి మన లీడర్స్ చెప్తుంటారు ఏమని, ఆయన పూరి ద్వారకాధీష్ టెంపుల్కి మరియు అస్సాంలోని కామాఖ్యాదేవి టెంపుల్కి కూడా ఆయన డొనేషన్స్ ఇచ్చాడు. ఆయన ఒక ఉదారమైనటువంటి వ్యక్తి, అందరినీ సమభావంతో చూసేటువంటి రాజు అని చెప్తారు. అది ఎంతమాత్రం కూడా సత్యం కాదనేది చరిత్రను చూస్తే తెలుస్తుంది. రాజ్పుతులు
ఛాట్లు వీళ్ళు ఆయనకు వ్యతిరేకంగా సమీకరణలు చేయొద్దని, సైన్యంలో ఇండిఫరెన్సెస్ రావద్దని చెప్పేసి కొంతమంది హిందూ సైన్యాన్ని కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పొజిషన్స్లో పెట్టుకున్నట్టుగా మనకు చరిత్ర తెలుస్తుంది. కానీ అది ఒక రాజకీయ యుక్తి కోసమే కానీ ఆయన వివిధ సంఘటనలను చూస్తే అర్థమవుతుంది. కొన్ని గుళ్ళను ధ్వంసం చేయడం, కొన్ని గుళ్ళకు డొనేషన్స్ ఇవ్వడం అంటే, ఇక్కడ ఈ గుళ్ళను ధ్వంసం చేయడం అనేది బలవంత మత మార్పిడిలు, వీళ్ళ యొక్క విశ్వాసాలను దెబ్బతీయటము అనేటువంటి ఎజెండాతో చేస్తే, కొన్ని టెంపుల్స్కి కామాఖ్య మరియు పూరి ద్వారకాధీశ్ టెంపుల్కి ఇచ్చినటువంటి డొనేషన్స్ అక్కడ ఒడిశా మరియు అస్సాము ఔరంగజేబు కంట్రోల్లోకి రాలేదు. అక్కడ గుహులు చాలా ప్రభావశీలంగా ఉండేటోళ్ళు. వాళ్ళ నుంచి తిరుగుబాటు వస్తుందనే ఉద్దేశంతో ఆయన యొక్క మంచితనం అనేదాన్ని చాటుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వాడికి డొనేషన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ అది ఆయనకు ఉన్నటువంటి సమభావం ఎంత మాత్రం కాదు. ఇది చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నటువంటి సత్యం. ఆయన పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనేటువంటి స్వభావమే ఔరంగజేబు తప్పితే, ఆయన వేరే విధానాల ద్వారా కూడా సత్యము తెలుసుకోవచ్చు అనేటువంటి దాన్ని ఆయన ఆ ఉద్దేశాన్ని ఎంత మాత్రం కూడా కలిగి ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. ఔరంగజేబు అక్బర్ రద్దు చేసినటువంటి జిజియా పన్నును మళ్ళీ పునఃప్రారంభిస్తాడు. ఇది ఒక రకమైనటువంటి రిలీజియస్ డిస్క్రిమినేషన్గానే మనం చూడాల్సి వస్తుంది. వాళ్ళకు మా దేశంలో అంటే మా రాజ్యంలో మీరు ఉంటున్నందుకు మీ రక్షణ కోసం మీరు పే చేయాల్సినటువంటి పన్నే జిజియా పన్ను ఫర్ ద ప్రొటెక్షన్ అని చెప్పేసి వసూలు చేసినటువంటి మతోన్మాది ఔరంగజేబ్. జిజియా పన్ను అనేది అరబుల యొక్క పాలనలో ఉన్నటువంటి దేశాలలో హిందువులపైన విధించినప్పటికీ 1564లో అక్బర్ దాన్ని నిషేధించడం జరిగింది. కానీ 1679లో ఈ యొక్క ఔరంగజేబ్ దాన్ని తిరిగి మళ్ళీ విధించడం అనేది ప్రారంభించడం మనకు తెలుస్తుంది. ఔరంగజేబైనా ఈ సమస్త అఖండ భారతదేశాన్ని పాలించిన చక్రవర్తి, ఔరంగజేబుకు మించిన ఎవరు లేరా ఈ భారత భూమిలో అని చూస్తే మొట్టమొదట మనకు అనిపించేది చంద్రగుప్తుడు, ఆ తర్వాత అశోకుడు. వీళ్ళిద్దరు కూడా మౌర్య వంశస్థులే. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్తుడు, ఆయన మనవడు అశోకుడు. సమస్త భారతదేశాన్ని ఒక యూనిటరీగా చేసినటువంటి మొట్టమొదటి రాజు చంద్రగుప్తుడు. అదేవిధంగా అశోకుడు కూడా అంతే ప్రభావశీలంగా పాలించడం అనేది మనం చూస్తాం. ఆ తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి కావచ్చు, ఆ తర్వాత చంద్రగుప్త ఈయన ఛత్రపతి శివాజీ మహారాజ్, వీళ్ళందరూ కూడా వారి యొక్క ఆదర్శాలను, వారి యొక్క ఉన్నతమైనటువంటి భావాలను, సమత్వాన్ని, ఆదరణను చూపించారు తప్పితే వారి యొక్క అభిప్రాయాలను, వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాలను, విశ్వాసాలను ప్రజలపైన బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నము వాళ్ళు ఇంత మాత్రం చేయలేదు. వాళ్ళు రాజు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్య విధానాలని అప్పటి నుంచే పాటించారనే విషయాన్ని మనం వారి యొక్క హిస్టరీని చూస్తే తెలుస్తుంది. కానీ ఔరంగజేబు ఇస్లాం టీచింగ్స్ని పాటించినప్పటికీ కూడా అతను నిజమైన ముస్లిమేనా అనే దానిపైన చూస్తే, ఇప్పుడు ఇస్లాంలో ప్రధానంగా చెప్పుకునేటువంటివి పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం 5 పాయింట్స్ ఉన్నాయి. అది ఒక్కొక్కటిగా చూస్తే మొట్టమొదటిది షహదా. షహదా అంటే ఏకేశ్వరోపాసన, అంటే ఈశ్వరుడు ఒక్కడే, అల్లా మాత్రమే దైవము, అతని యొక్క చిట్ట ప్రవక్త ముహమ్మద్ అని చెప్పేసి విశ్వసించడం. ఆ తర్వాత చూస్తే సలాత్, ముస్లిం అయిన వాడు నమాజ్ చదవాలి అనేది. ఆ తర్వాత జకాత్, వాళ్ళకు ఉన్నటువంటి సంపదలో ప్రతి ముస్లిం కూడా వాళ్ళ యొక్క సమాజంలో 2.5%ని వాళ్ళకున్న సంపదలో దానం చేయాలనేది అదొకటి. ఆ తర్వాత సౌమ్ అంటారు.
సౌమ్ అంటే రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండటం అనేది ఒకటి. ఆ తర్వాత వచ్చేసి హజ్, ఆర్థికంగా మరియు శారీరకంగా బాగున్న వాళ్ళు హజ్ యాత్ర కూడా చేయాలి అనేటువంటి ఇవి యొక్క పిల్లర్స్, మెయిన్ పిల్లర్స్ ఫర్ ఇస్లాం. మరి క్యారెక్టరిస్టిక్స్ చూస్తే అంటే ముస్లిం అనేటువంటి వాడికి ఉండాల్సినటువంటి ఆ యొక్క క్వాలిటీస్ ఏంటనేది చూస్తే 4 ఉన్నాయి ఆ క్వాలిటీస్. తౌహీద్ అంటే ఏకదేవత ఆరాధన, దేవుడు ఒకటే ఉండడు, ఆయన మాత్రమే ఆరాధించాలి అనేటువంటి తౌహీద్. ఇంకా షిర్క్ చేయొద్దు, ఒకటే దేవుడు, ఆయన తప్పితే మిగతా ఎవరిని కూడా ఆరాధన యోగ్యులు కారు, ఆయన మాత్రమే ఆరాధించాలి. అది ఒక ఐడియల్ ఫామ్లో కానీ లేకపోతే ఇంకా వేరే ఫామ్లో ఉండదు. ఏకేశ్వర ఉపాసన తౌహీద్. ఆ తర్వాత ఇన్సాఫ్ అంటే సమన్యాయం. న్యాయం అనేది నాకు ఒకలాగా నీకు ఒకలాగా పక్కన ఒకలాగా ఉండదు. సమన్యాయం అంటే అందరికి ఒకే విధమైనటువంటి న్యాయం ఉండాలి. దానిని మనం ఇన్సాఫ్ అంటాం. ముస్లింకి ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్లో చూస్తాం మనం. తౌహీద్ ఒకటైతే, ఇన్సాఫ్ సెకండ్ అయితే, థర్డ్ వన్ రహం అంటే కరుణ, దయ. ఇవి ఉండాలి ముస్లిం అనే అతనికి అని చెప్పడం జరిగింది. అంటే ఖురాన్ మరియు సహీ హదీసుల ప్రకారంగా ఈ 4 క్యారెక్టరిస్టిక్ అనేది ముస్లిమ్స్ పాటించాలనేది చెప్పడం జరిగింది. దాంట్లో యొక్క రహం, కరుణ, దయ. రాజు అనేటువంటి ముఖ్యంగా ఉండాల్సింది అది. తర్వాత సబ్ర్, సహనశీలత ఉండాలని చెప్తారు. అంటే ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తే, అంటే ఉద్దేశం లేకుండా ఏమైనా తప్పులు జరిగితే దాని యొక్క ఎఫెక్ట్ని బట్టి శిక్ష అనేది ఇవ్వాలి మానవత్వ కోణంలో. కానీ ఈ 4 లక్షణాలు ఔరంగజేబులో మనకి ఎక్కడా కనిపించట్లేదు. తౌహీద్ ఒకటి పాటించవచ్చు ఆయన. ఇన్సాఫ్ అనేది ఎక్కడ ఉంది? సమన్యాయం. కరం అనేది ఆయన దాంట్లో కనిపించదు మనం. దయా, కరుణ అనేది ఎక్కడుంది? బలవంతంగా మత మార్పిడి చేసిండు. ఈవెన్ ముస్లిమ్స్ని కూడా ఊచకోతలు కూర్చున్నాయి ఆయన. ఆ తర్వాత చూస్తే సబ్రు, తప్పులను క్షమించడం అనేది ఎక్కడుంది ఆయన దగ్గర? ఆయన ఒక డిక్టేటర్ లాగా, ఒక కరడుగట్టినటువంటి నియంతలాగా ఆయన రూలింగ్ చేసిండు తప్పితే మొఘల్స్ డైనాసిటీ అంతం కావడానికి కారకుడే ఔరంగజేబు. లేదంటే ఇంకొంతకాలం నడిచేదేమో. ఆయన అందరికీ ఒక ఆదర్శమైన పరిపాలన అందిస్తే ఇంకొంతకాలం నడిచేదేమో. ఆయన తర్వాత ఇమీడియట్లీ అంత డౌన్ఫాల్ అయిపోయింది అది. ఎందుకంటే రాజు అనేటువంటి ఆయన రాజ్యంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు, అందరినీ ఆదరించాలి. మత విశ్వాసం అనేటివి ఎవరికి వాళ్ళకు వ్యక్తిగతమైనవి అవి. అది రాజ్యము, పరిపాలన, లేదంటే అడ్మినిస్ట్రేషన్ అంటే నిర్వహణ, ఇలాంటి వాటిలోకి అది ప్రవేశించొద్దు. అది అట్లాంటివి ప్రవేశిస్తే ఇట్లాంటి విపరీతమైనటువంటి రాజులే పుట్టుకొస్తారు. నిజానికి ఇస్లాంకి ఔరంగజేబ్కి అసలు ఏ సంబంధం లేదు. ముస్లిమ్స్ ఔరంగజేబ్తో ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళు మూర్ఖులు అవుతారు. ఎందుకంటే వాళ్ళకు హజరత్ అలీ గురించి తెలియదు, హజరత్ అబూబకర్ గురించి తెలియదు, వాళ్ళకు హజరత్ ఉమర్ గురించి తెలియదు. వాళ్ళు మొహమ్మద్ తర్వాత సక్సెసర్స్. వాళ్ళు ఎంతో ఆదర్శవంతమైన పరిపాలన మనకు అందించారు. చదివినా మనం కూడా అన్ని చదువుతాం. మనం ఇట్లా గిర్ర తీసుకొని ఇదే గొప్పదని అట్లా పట్టుకొని పోయేదేమి ఉండదు. ఓపెన్గా ఉంటాం, మనం అన్ని చదువుతాము. వాళ్ళు మంచి పాలన అందించారు. ఆ తర్వాత అంటే ఎదుటి మనుషులను మనం దుఃఖపెట్టకూడదు అనేటువంటి దాన్ని బోధించినటువంటి దాంట్లో నుంచి హింసను అడ్డుకోవడానికి తప్పితే, ధర్మాన్ని స్థాపించడానికి, శాంతిని స్థాపించడానికి తప్పితే ఈ కత్తి ఎత్తను అని పట్టుకున్నటువంటి మొహమ్మద్ ఆ యొక్క లెగసీలా ఇట్లాంటి రాజు రావడం అనేది చాలా దురదృష్టం. అది ఎవడు ఎంత దాచాలని ఉన్నా చరిత్రను ఎవడు దాయలేడు కదా. వీళ్ళకంటే గొప్పడా ఔరంగజేబ్, హజరత్ అబూబకర్, హజరత్ అలీ, హజరత్ ఉమర్ కంటే గొప్పడా? వీళ్ళందరి గురించి చదవటము లేకపోతే వీళ్ళ యొక్క డాక్యుమెంటరీ చూడటం అనేది చేస్తానండి.
కానీ ఇట్లాంటి ఒక కరడుగట్టినటువంటి మత ఛాందసవాది మతోన్మాది ఒక రాజుగా ఉండటము అది భారతదేశానికి పట్టిన దౌర్భాగ్యంగా చూడవచ్చు. అందుకని అణచివేత అనేది ఎంత ప్రబలంగా ఉంటే దానికి వ్యతిరేకత కూడా అంతే ఎఫెక్టివ్గా వస్తుంది. అట్లాంటి వాడిని ఎదుర్కోనికి ఒక శివాజీ వస్తాడు, ఒక సంభాజీ వస్తాడు. నేను చెప్పేది ఔరంగజేబ్ తోటి ముస్లింలకు ఇక్కడ నైపుణ్యము అనేది ఉంటుంది, ఆ తర్వాత విధ్వంసం అనేది ఉంటుంది, లేకపోతే సమన్యాయం, ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి. వాటికి ఆ వ్యక్తి పుట్టినటువంటి దానికి సంబంధం ఉండదు. ఇప్పుడు ఆయన రాజుగా ఉండి పరిపాలన మంచిగా అందిస్తే తప్పకుండా మతానికి గర్వకారణం అవుతుంది. కానీ అతను ఒక దుర్మార్గుడు అయినప్పుడు అందరూ ఆ విధంగానే దాంట్లో ఉంటారు అనేటట్టు కూడా మనం చూడవసరం లేదు. అతన్ని ఒక ఇండివిజువల్ పర్సన్గా మనము చూసి అతని యొక్క సైకాలజీని విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాసెస్లో భాగంగానే నేను నాణ్యానికి రెండు వైపులా చూసి చెప్తున్నా. ఇట్లాంటి ఎన్నికేసుకొని అవసరం లేదు, తప్పును తప్పుగా చూడాలి. తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగ్గా చెప్పాలన్నారు కదా పెద్దలు. అవును, మేము ఎవరి ముందర మేము తల వంచము, మేము ఎవరికి క్షమాపణ చెప్పాము, మేము కేవలము దైవం సమక్షంలో మాత్రమే మేము క్షమాపణ చెప్తాము అంటే అది నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు జరిగినటువంటి తప్పులకు నువ్వు తర్వాత రియలైజ్ అయితే అప్పుడు నువ్వు ఎవరికి క్షమాపణ చెప్పుకోవాలో కూడా నీకు అవైలబుల్ లేకపోతే ఆ యొక్క గిల్ట్ అనేది, ఆ యొక్క అపరాధ భావం అనేది నేను దహించి వేస్తుంటే అది నువ్వు అక్కడ తువ్వ చేసుకోవాలి. కానీ నీ ముందర ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది, నీ వల్ల జరిగింది, అది నీకు తెలిసి జరిగింది అనేది నువ్వు రియలైజ్ అయినప్పుడు నువ్వు నిస్సందేహంగా వాళ్ళకు క్షమాపణ చెప్పాలి. దైవం సమక్షంలోనే మేము తల వంచుతాము అంటే ఇది కొన్ని విపరీతాలకు దారితీసే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ఎన్ని సంవత్సరాలు నా లైఫ్లో అంటే నాకు అన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఒక ముస్లిం వచ్చినది ఏదైనా తప్పు జరిగితే ఇది తప్పైంది అని చెప్పినట్టు నేను అస్సలు వినలేదు ఇప్పటివరకు. అంటే దానికి రీజన్ అల్లా సమక్షంలోనే మేము తల వంచాలి, ఆయనకు మాత్రమే మేము సరెండర్ కావాలి, ఈవెన్ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించవచ్చు వద్దు అనేది ఉండొచ్చు. కాకపోతే అది నా విశ్లేషణలో ఒకవేళ అది ఎవరు చెప్పిన అనేది ఆయన ఉంటే ఆయనతో నేను ఈ విషయం పైన చర్చించుంటాను. ఆయన చెప్పిన దాన్ని నేను ట్యూన్ అయ్యి చూడగలిగితే నాకేమనిపిస్తుందంటే నువ్వు ఎవరి ద్వారా నీకు అన్యాయం జరిగిందో లేకపోతే నీ ద్వారా నీకు తెలుసు తెలియకుండా తప్పు జరిగితే ఆ తప్పును నువ్వు ఎవరితో చెప్పుకోవడానికి నీకు అవకాశం లేకపోతే ఆయన సమక్షంలో నువ్వు చేసుకోవాలి. కానీ లైవ్లో నీకు జరిగినప్పుడు అక్కడ ప్రూవ్ అవుతున్నప్పుడు అంటే ఆర్గ్యుమెంట్స్లో ఇద్దరు మాట్లాడిన దాంట్లో ప్రూవ్ అవుతున్నప్పుడు అది మనం తప్పకుండా దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ మనది ఏం తగ్గదు, మన యొక్క కిరీటం కింద పడదు. మిస్టేక్ అయింది అనేది మనం తెలుసుకున్నప్పుడు అక్కడ నుంచి మనం ఇంకొంచెం ప్రోగ్రెస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినటువంటివన్నీ కూడా ఫ్యాక్ట్స్ చెప్పిన మనసా భాష కర్మన నేను అన్ని కరెక్ట్గానే మాట్లాడాలి. నేను ఏ పార్షియాలిటీ పెట్టుకోదలుచుకోలేదు, ఉన్నట్టుగానే చూస్తున్నాను. లేకపోతే వీటన్నిటి గురించి అంత డీటెయిల్గా డీప్గా ఎందుకు వెళ్తాను నేను? జనరల్గా ఎంత మంచిగా డిజైన్ చేశారు ఇస్లాం, చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలన్నీ కూడా దాంట్లో చేర్చడం జరిగింది. అంటే సరైనటువంటి విధానాలు పాటించి ఆదర్శంగా రూలింగ్ చేస్తే దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అట్లా చేయనప్పుడు అది వాడు మూర్ఖుడు, దాంతో జాతికి సంబంధం లేదు. ఆయన సొంత తండ్రిని జైల్లో పెట్టినాడు షాజహాన్ ఎంత గొప్పవాడు ఆయన, తాజ్మహల్ నిర్మించిండు ఆయన, ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు ఆయన రూలింగ్లో వచ్చినాయి. ఈ విధంగా ఔరంగజేబు ఒక చరిత్రహీనుడుగా కనిపిస్తుంది. ఎందుకంటే అధికారం అనేది ఈశ్వర ప్రసాదం. అది ఎంతోమంది దాన్ని కాపాడడానికే వాళ్ళు ఎంతో త్యాగాలు చేసి కాపాడితే నీకు అది వారసత్వంలో వచ్చింది. దాన్ని సరిగ్గా నువ్వు నిర్వహించలేక ఎన్నో ప్రాణాలను బలిగొన్నావు ఔరంగజేబ్. మనం ఆచరించే ధర్మం ఏదైనా సరే అది మనకు సమభావన, ఒక పారదర్శకత్వము అనేది ఇవ్వకపోతే అది మనల్ని ఒక అగాధంలోకి తీసుకెళ్తున్నట్టుగానే మనం భావించుకోవాలి.
ఇట్లాంటి హిస్టరీ ఉన్నది నాకు. దీనికి కూడా మళ్ళీ సమర్థనగా కొన్ని ఆలయాలకు డొనేషన్స్ ఇచ్చిండు, లేకపోతే కొంతమంది హిందువులను కూడా ఆయన రాజ్యంలో పెట్టుకుంది. ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఆయన, అంతేగాని ఆయన లోపల ఎట్లాంటి ఉదారభావాలు ఉన్నట్టుగా కనిపిస్తలేవు. లేకపోతే ఇన్ని టెంపుల్స్ ఎందుకు కొడతాడు? ఇప్పుడు ఛావా అనే ఫిలిం వచ్చింది, దాని ఎఫెక్ట్ నా మీద ఏం లేదు, నేను అదేం చూడలేదు. కాకపోతే ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క కొడుకు సంభాజీని 40 రోజులు అరెస్ట్ చేసిన తర్వాత సంగమేశ్వర్ దగ్గర పట్టుకుంటారు. ఆయన పట్టుకొని 40 days ఆయన విపరీతమైనటువంటి టార్చర్ ఇచ్చి, అది కూడా ఏంటిది టార్చరు, నువ్వు ఇస్లాంని కబూల్ చేసుకో, అప్పుడు నీకు రాజ్యాన్ని ఇస్తాము, అధికారం ఇస్తాము, లేదంటే నేను టార్చర్ చేసి చంపేస్తాము. ఎందుకంటే దీని ఏంటిది, మా రాజు ఒప్పుకున్నాడు మేమెంత అని చెప్పేసి అప్పుడు కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో కన్వర్జెన్స్ జరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ విధంగా చేసింది ఆయన. ఎంత దారుణం అది. అదేవిధంగా సిక్కుల 9వ మత గురువు అయినటువంటి తేగ్ బహదూర్ అనేట అతన్ని కూడా ఆ విధంగానే టార్చర్ చేయడం జరిగింది ఔరంగజేబు. నీది మతం ఏదైనా, నీది కులం ఏదైనా, నువ్వు రాజుగా ఉన్నావంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నువ్వు ఒక తండ్రి లాంటి ఉండి. చరిత్రలో మళ్ళీ ఇట్లాంటి లీడర్స్ రావద్దు మనకు. అది ఏ క్యాస్ట్లో అయినా సరే, నీ మతాన్ని నువ్వు అభివృద్ధి చేసుకో, నీ ప్రజలను బాగా చేసుకో, వేరే మతాలను కూడా గౌరవించు, ఆదరించాలి, అందరినీ సమానంగా చూడాలి. ఎందుకంటే నీ విశ్వాసాలు నీవి, దాంట్లో పుట్టి పెరిగి పెద్దయినాం కాబట్టి దాన్ని ఆదరించుకోవడంలో తప్పు లేదు, గౌరవించుకోవడంలో తప్పు లేదు, దాన్ని అభివృద్ధి చేసుకోవడం తప్పు లేదు. కానీ వేరే వాటిని మనము చిన్న చూపు చూసి, లేకపోతే వాటిలో నుంచి మనం బలవంతంగా మత మార్పులు చేసి ఒప్పుకోలేదంటే ప్రాణాలు తీసామంటే, తేగ్ బహదూర్ ఏం చేసింది, ఆయన 9వ సిక్ మత గురువు అయినటువంటి తేగ్ బహదూర్ని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చి చాందీ చౌక్ దగ్గర తల నరికి చంపడం అనేది జరిగింది ఔరంగజేబు. అంతేకాకుండా ఆయన శిష్యులను కూడా ఆ విధంగానే చంపుతాడు. ఈ విధంగా ఈయన గురించి చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి మనకు. ఆ విధంగా 1689 మార్చి 11న సంభాజీ మహారాజ్ని 40 days టార్చర్ చేసి ఆయన యొక్క తలనరికి చంపడం అనేది చరిత్ర ద్వారా తెలుస్తుంది మనకు. ఔరంగజేబు రాజ్యాధికారాన్ని హింస కోసం అడ్డుపెట్టుకున్నాడు ఆయన. మరి ఇక్కడ శివాజీ మహారాజ్ ఆయన హిందూ రాజ్య విస్తరణ కోసం ఆయన యుద్ధం చేయలేదు. ఆయన వైదిక ధర్మాన్ని కాపాడడం కోసము, ఆ సంస్కృతిని పరిరక్షించడం కోసము, ఎవడైనా చక్రవర్తి అయినా వారికి తల వంచొద్దు, నా మతం నాకు గొప్పది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా భుజాలపైన ఉంది, దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత నా యొక్క విధి, నా కర్తవ్యం అని భావించినటువంటి త్యాగమూర్తి, ఒక గొప్ప మహారాజుగా మనము ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజు గారిని ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా తండ్రి అడుగుజాడలో నడిచి శివాజీ మహారాజ్ అండ్ ఔరంగజేబ్కి 23 years బిట్వీన్ 23 years ప్రతియోగిత ఉంటుంది. ఆ తర్వాత సంభాజీ మహారాజ్కి ఔరంగజేబ్కి 8 years ప్రతియోగిత ఉంటుంది. అంటే ఈయన రాజు అయిన తర్వాత 8 years ఈయన కూడా చాలా పోరాటాలు చేస్తాడు. సంభాజీ మహారాజ్ ఎక్కడ తగ్గకుండా చేస్తాడు ఆయన కూడా. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ తదనంతరం రాజారాం కూడా కొంతకాలం మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వార్స్ చేస్తాడు. అనారోగ్య కారణాల వల్ల ఆయన చనిపోతాడు. ఆ తర్వాత ఆయన భార్య కొంతకాలం దాన్ని పరీక్షించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఔరంగజేబు ఎప్పుడైతే అనారోగ్యంతో మరణిస్తాడో, ఆ తర్వాత విత్ ఇన్ ద వెరీ మూమెంట్ మొఘల్ సామ్రాజ్యం, ఆ డైనాసిటీ అనేది వెంటనే కుప్పకూలిపోవడానికి కారణభూతుడు అవుతాడు ఆయన. దానికి ఎక్కువ టైం తీసుకోవద్దు, వెంటనే డెమాలిష్ అయిపోతుంది. ఇంకా మరాఠీస్ మరియు మొఘల్స్కి 31 years చాలా టఫర్ వార్ నడిచింది. ఇక ఔరంగజేబ్ కంట్రోల్లో బెంగాల్,
దక్కన్, కాశ్మీర్ ఇలాంటి దక్షిణాది పైన కూడా ఔరంగజేబు తన ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేసిండు. ఈ విధంగా చూస్తే ఔరంగజేబు బలవంతమైన మత మార్పిడిలు, తర్వాత ఆయన జీవితాన్ని అంతా మనం చూస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని హింసను ప్రోత్సహించడం, బలవంత మత మార్పిడిలు, ఆయన సొంత మతంలో కూడా వేరే వర్గాలను ఉచ్చకూతలు పోయడము, లేకపోతే బ్రదర్స్ చంపడము, తండ్రిని జైల్లో పెట్టడము, లేదనంటే ఆలయాలపైన దాడి చేసి ధ్వంసం చేయటము. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆగ్రా కోట, అదే ఫతేపూర్ సిక్రీ నుంచి వీళ్ళు రూలింగ్ చేసేటోళ్ళు, దానిపైన దాడి చేసి దాన్ని వాళ్ళు హస్తగతం చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఒక్కొక్కరికి అందరినీ జయించి అన్ని డైనస్టీస్ని వాళ్ళ యొక్క అండర్లోకి తీసుకొని మొత్తం హోల్ ఇండియాని కొన్ని సంస్థానాలను వదిలిపెట్టి వాళ్ళు రూలింగ్లో తీసుకుంటారు. ఆ తర్వాత స్వతంత్రోద్యమము, ఆ తర్వాత భారత్ ఒక సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడము, ఇవన్నీ చూసినాం మనం. అయితే నిజానికి మెసెంజర్స్ కానీ లేదంటే సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు దర్శించేది ఎవరైనా ఉన్న సత్యం ఒకటే, ఎవరైనా ఒకటే తెలుసుకోగలుగుతారు. ఆడ 2 లేదా 3 అట్లా ఏం లేవు, ఉన్నది ఒకటే సత్యము. వీళ్ళు వెళ్ళినటువంటి దారిని బట్టి వీళ్ళకి లభించినటువంటి ఆ సత్యము ఈ విధంగా లభ్యమవుతుంది అనేది వీళ్ళు చెప్తారు. దాన్ని కొంతమంది విని దాన్ని ఆచరిస్తారు, అట్లా వాళ్ళు ముందుకు వెళ్తారు. ఆ రకంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాళ్ళు తెలిసినటువంటి సత్యాన్ని గురించి ఎక్స్ప్రెస్ చేయడము, దాని గురించి వివరించడం అనేది జరిగింది. వాళ్ళు చెప్పినప్పుడు ఒక సామాన్యంగానే చెప్తారు. ఆ తర్వాత విన్నటువంటి వాళ్ళు ఆ యొక్క వ్యక్తిని అనుసరించి వెళ్ళటం వలన, ఇప్పుడు బుద్ధుని అనుసరించి వెళ్ళిన వాళ్ళు బౌద్ధులు, క్రీస్తుని అనుసరించి వెళ్ళిన వాళ్ళు క్రైస్తవులు, ముహమ్మద్ని అనుసరించి వెళ్ళిన వాళ్ళు మొహమ్మదీయులు, ఈ ఇస్లాము లేకపోతే క్రిస్టియానిటీ అబ్రహమిక్ రిలీజియన్స్ అంటారు. ఆయనను అనుసరించేటోళ్ళు ఆయన అనుచరులుగా పిలువబడతారు. అయితే ఇక్కడ ఏంటంటే పరమాత్మ, సత్యము లేదంటే దైవము ఉన్నది ఒకటే. ఇప్పుడు నేనేదైతే మాట్లాడుతున్నానో నేను ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చెప్పేటోడు ఏ దాని గురించి చెప్తున్నాడు, దేని గురించి ఎవరి ఘనతను ఈయన చాటుతున్నాడు అనేది పట్టుకోవాలి అక్కడ. అంతేగాని చెప్పిన వ్యక్తిని కాదు పట్టుకోవాల్సింది. ఇంకొకటి, ఏ అనుసరణైనా సరే, ఏ అనుకరణైనా సరే, ఏ విధానమైనా సరే మన లోపల మానవత్వాన్ని లేదనంటే మన లోపల ఒక ప్రేమని లేకపోతే ఒక సమభావాన్ని మన లోపల కలిగించలేదు అంటే, కేవలం నా మతస్థుడు మాత్రమే నేను ఆయన సపోర్ట్ చేస్తా, వాడు తప్పు చేసినా కానీ అని అంటే అది అధర్మమే అవుతుంది. అది తప్పు చేసిన వాడు ఎవరైనా కానీ అది తప్పని చెప్పగలగాలి. అప్పుడు అది ఒక సరైనటువంటి మార్గంలో వాడు నడవడానికి ఒక అవకాశం ఉంటుంది. మనవాడు తప్పు చేస్తే మనం ఏ రకంగా అయినా సరే వెనకేసుకొని రావాలనేది అది సరైన ధర్మం కాదు, అది మిథ్యా ధర్మం. అది ధర్మం అనే ముసుగులో దాన్ని ఆచరిస్తాం కానీ అది ఒక అధర్మమే. ఈ విధంగా ఆ టైం ఫ్రేమ్లో ఆ విధంగా ఔరంగజేబు చేసిన సందర్భాన్ని చూస్తే ఇప్పుడున్నటువంటి పాపులేషన్ చాలా వరకు కూడా బలవంతపు మత మార్పులుగానే మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సత్యం ఒకటే, అది తెలుసుకోవడానికి మనం ప్రయత్నాలు చేయము, కాకపోతే దాని గురించి కొట్టుకొని చచ్చిపోతాం మనం. సత్యాన్వేషణకు ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఏది చేసినా చెయ్యి. ఇప్పుడు నీ యొక్క రిలీజియన్ అనేది నీ యొక్క అంతర్మనసుకు సంబంధించింది. అది బయట దాని యొక్క గొప్పతనాన్ని దాన్ని ఘనతను చాటడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. నీ లోపల ఉండే అజ్ఞానం నీ లోపలనే ఉంటుంది. అది ఫస్ట్ ఆ యొక్క చీకటిని మనం తొలగించుకోవాలి. ఆ యొక్క విధానాలను అనుసరించి
మత ప్రబోధాలను అనుసరించి ఎవరి మతంలో వాళ్ళకు మంచి టీచింగ్స్ ఉన్నాయి. ఇంకొకరిని బలవంతంగా కన్వర్షన్ చేసే అవసరం లేదు, ఇంకొకరిని చిన్నగా చూసే అవసరం లేదు. ఆయన మరి ఎట్లాంటి పెంపకంలో పెరిగిందో తెలియదు ఔరంగజేబు. ఇక్కడ దిక్కేమో శివాజీ మహారాజు వాళ్ళ తల్లి అన్ని వీరగాథలు చెప్పి ఆయనను చిన్నప్పుడే ఒక వీరునిగా తయారు చేస్తే, మరి ఔరంగజేబు అంత మతఛాందసవాదిగా ఎందుకు అయ్యిండు? ఆయనకు అంత అధికారం వచ్చిన వెంటనే అంత ఒక నియంతలాగా, ఒక నియంతృత్వ ధోరణిలా, ఒక రక్త పిపాసలాగా ఆయన ఎందుకు వివరించగలిగిండు? ఆయన మరి ఆ టీచింగ్స్లో ఆ విధంగా ఏం లేదు, మరి ఈయన ఆ విధంగా ఎందుకు వ్యవహరించిండు? వీటన్నిటిని చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. శివాజీ ఆయన యొక్క వ్యక్తిగత ధర్మాన్ని ఆయన పాటిస్తూనే ఆయన సర్వమత సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండేవాడు. ఆయన ఎవరిని కూడా బలవంతంగా కన్వర్షన్ కమ్మని అడగలేదు. ఆయన అభద్రతా భావం ఉన్నవాళ్ళు మాత్రమే ఆ విధంగా చేస్తారు. ఎవరికైనా సరే వాళ్ళ యొక్క రిలీజియస్ సిస్టంలో వాళ్ళకు కావాల్సినటువంటి సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళకు ఒక ప్రాసెస్ని, ఒక మెథడ్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఏది సరైనది మరి ఏది సరికానిది అనేది అంటే అది వ్యక్తి టు పర్సన్ అనేది వేరియేషన్ ఉంటుంది. అది సత్యాన్ని తెలుసుకునేటువంటి మార్గాలు ఒక్కొక్క వ్యక్తి అతని యొక్క జన్మ సంస్కారాన్ని బట్టి, అతని యొక్క ప్రీవియస్ కర్మాస్ని బట్టి వాడు అది తెలుసుకుంటాడు. అది అంతర్గతమైనది, అది వ్యక్తిగతమైనది. అది దాన్ని సమాజం పైన రుద్దుతుంది. నేను సత్యాన్ని తెలుసుకుంటే నాకున్న మెథడ్ నాకుంటుంది, పక్కన అనుకున్న మెథడ్ పక్కన అనుకుంటుంది. నా మెథడ్ గొప్పది, నీ మెథడ్ తక్కువ అని నీకేం లేదు. ఎవరి వే వాళ్ళదే. ఎండ్ ఆఫ్ ది డే మానవత్వము, దయ, కరుణ, ధర్మము లేనిది ఇవి కన్నా మనకు మన యొక్క మతము, ధర్మం నేర్పించకపోతే అది ఎంత గొప్పదైనా అది నిరర్ధకమే, వ్యర్థమే. అది తప్పు జరిగినప్పుడు తప్పు అని ఒప్పుకోగలగాలి, క్షమించమని అడగగలగాలి. నేను ఇంకొకసారి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడగలను అని చెప్పగలగాలి. నా పక్కనోడు తప్పు చేస్తే వాడు చేసిన తప్పు అని కూడా చెప్పగలగాలి. నా వాడు నా మతం అనే దాన్ని ఎన్కేసుకు రావద్దు. ఆ విధంగా ట్రాన్స్పరెన్సీ ఇవి మనం ప్రాక్టీస్ చేయవలసినవి. ఉత్తనే మనము ఆ మతం గొప్ప, ఈ మతం గొప్ప అని కొట్టుకొని చేయడానికి ఏం అర్థం లేని విషయాలు. అవి మన యొక్క ఇంటర్నల్, మన యొక్క కాన్షియస్నెస్ని కండిషనింగ్ చేయగలగాలి. మన యొక్క దృష్టిని మరింత విశాలం చేయగలగాలి. మన లోపల ఉన్నటువంటి హ్యుమానిటీని మరింత పెంచే విధంగా ఉండాలి. నాకు ఒకటి కష్టమైంది, పక్కనోడికి ఎందుకు అది కష్టంగా ఉండదు? అది వానికి కూడా కష్టమే అవుతుంది. కాబట్టి ఇది మనం విశ్లేషణ చేసుకోవాలి. వాడి ద్వారా తప్పు జరిగింది, వాడు చేసింది కరెక్ట్ కాదని కూడా చెప్పగలగాలి. అది చరిత్రలో ఒక రాజు వచ్చిండు అంటే వాడు చేసిన తప్పు అని అంటే మతాలకు, కులాలకు అతీతంగా ఆ రాజు చేసిన తప్పు అని చెప్పగలగాలి. అప్పుడు కూడా వాడు చేసింది కరెక్టే అని చెప్పి ఏవో కొన్ని తీసుకొని వెతుక్కొని వచ్చి ముందర పెడతానంటే అక్కడ నుంచి ట్రాన్స్ఫర్మేషన్కి ఛాన్స్ లేకుండా అయిపోతుంది. వాడు చేసిన తప్పు అట్లా జరగకుండా ఉండాల్సింది అని అంటే అక్కడ ఒక చిన్న రియలైజేషన్ ఉంటుంది, అక్కడ ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్కి ఒక ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా అక్కడ వాడు చేసింది కరెక్టే అని అంటే ఒక చిన్న డైరెక్షన్, అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఒక చిన్నగా మనం తీసుకున్నటువంటి రాంగ్ డైరెక్షన్ అది లాంగ్ రన్లో పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది. అట్లా ఎవరికి వాళ్ళు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండ్ ఆఫ్ ది డే మనం అందరం భారతీయులము, మనం అందరము సమైక్యత భావాన్ని కలిగి ఉండాలి. ఈ దేశం మనది, ఈ దేశం హిందువులదనో లేకపోతే ముస్లింలదనో అట్లా ఇండిఫరెన్సెస్ చేయొద్దు. ఇక్కడ పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత, ఇక్కడ పాపులేషన్ కంట్రోల్ అందరి బాధ్యత,
ఇక్కడ న్యాయంగా, ఇక్కడ ఏవో లోకల్ లాస్ ఉంటాయి, అవి అందరం పాటించాలి. మన మత చట్టాలనేమో అందరం పాటిస్తాం. మా మతం ఇట్లా చెప్పారు, దానికి ఈ విధంగా ఉండాలని. మరి లా ఆఫ్ ద ల్యాండ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, మన యొక్క భారత న్యాయ వ్యవస్థ కావచ్చు, కొన్ని చట్టాలను ప్రవేశపెట్టింది. వాటిని కూడా మనం గౌరవించాలి. అది అందరి బాధ్యత. అది కూడా ధర్మమే. మనం ఈ భూమిపైన నివసిస్తూ ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను గౌరవించకపోతే మనము చట్ట వ్యతిరేకంగా జీవిస్తున్నట్టే. మనం ఒక రకంగా నేరస్తులుగానే పరిగణించబడవలసి వస్తుంది. ఈ విధంగా ఎవరికి వాళ్ళు స్వీయ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ రకంగా దేశ సర్వతోముఖాభివృద్ధికి మనం అందరం పాటుపడాలి. పక్కనోడు వాడు మనోడా మందోడా కాకుండా వాని యొక్క గుణాన్ని ఆధారంగా చేసుకొని మనం వాడిని ఆదరించాలి. కులం మతం అనేది ఒక సర్ఫేస్ వరకు అవసరమే అది. కానీ అంతకంటే గొప్పది మన దేశం కదా, అంతకంటే గొప్పది మానవత్వం కదా. అదంతా మనకు ఇక్కడ శివాజీ క్యారెక్టర్లో మనకు కనిపిస్తుంది. నేను అన్నీ చూసిన ప్రోస్ అండ్ కాన్స్. శివాజీ మహారాజ్ శ్రీశైల ఆలయ ప్రవేశాన్ని అడ్డుకున్నారని, లేదంటే ఆయన ఔరంగజేబుతో చేసినటువంటి యుద్ధంలో ఆయన ఓడిపోవాలని కోటి చండీయాగం చేశారని ఈ విధంగా విన్నాము. అయితే దానికి ఎలాంటి చరిత్ర ఆధారాలు అయితే లేవు, కానీ అలా జరగడానికి కూడా అవకాశం ఉంది. ఛత్రపతి శివాజీ వారసత్వం వచ్చిన రాజు కాదు. ఆయన యొక్క సామర్థ్యంతో, ఆయన ఉన్నటువంటి సాంప్రదాయాల పట్ల, లేకపోతే ఆయన ధర్మం పట్ల ఆయనకు ఉన్నటువంటి నిష్ఠతోటి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి ఆయన ఒక సెల్ఫ్ మేడ్ కింగ్గా ఎస్టాబ్లిష్ అయింది. అప్పటికి ఎగ్జిస్టెడ్గా ఉన్నటువంటి కొంతమంది ఆయన యొక్క పతనాన్ని కూడా కోరుకోవచ్చు. గతాన్ని అంటే చరిత్రను బట్టి చూస్తే అట్లా జరగడానికి చాలా అవకాశం ఉంది. ఆ అవకాశం అట్లా లేదని చెప్పడానికి కూడా లేదు. కనీసం ఎప్పుడైనా ఈ పరిస్థితుల్లో మనం మారడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మన చరిత్రను చూస్తే ఈ విధంగా ఉన్నట్టుగా కనిపించింది. ఎందుకంటే మూలవాసులైనటువంటి ద్రవిడులు ప్రకృతి ఆరాధకులు ఉన్నట్లు, ఈ యొక్క విగ్రహారాధన కానీ, ఈ యొక్క బ్రహ్మసూత్ర ఉపనిషత్స్ ఇవన్నీ అప్పటికి లేవు. ఇదంతా కూడా మధ్య ఆసియా కంట్రీస్ నుంచి వచ్చినటువంటి ఆర్యులు అనబడేటోళ్ళు దాన్ని తీసుకురావడము, ఇక్కడ ఉన్న ధర్మాలను ప్రవేశపెట్టడము, దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులను పూర్తి కేటగిరీగా చేర్చడము, ఆ విధంగా ఈ డిస్క్రిమినేషన్ అనేది, ఈ యొక్క అణచివేత అనేది మనం చూసినాం, చదివినాం చరిత్ర. అయితే ఇది ఒకానొక టైంలో భారతదేశ అస్తిత్వానికే ఒక పెద్ద సవాలుగా మారే ప్రమాదాన్ని మనం ఒకానొక టైంలో చూస్తాం, ఇండిపెండెన్స్ టైంలో. ఎందుకంటే మత ప్రాతిపదికన ఇండిపెండెన్స్ తర్వాత భారతదేశం నుంచి ముస్లిమ్స్ వేరే కంట్రీగా ఏర్పడే సందర్భంలో సపరేట్ ఎలక్టోరేట్ ద్వారా, అంటే ఈ యొక్క క్యాస్ట్ ఆధారిత ఓటు ప్రక్రియ తీసుకురావాలనేది బ్రిటిష్ వాళ్ళు భావిస్తే దానికి అంబేద్కర్ కూడా సమర్థన తెలుపుతాడు. ఒకవేళ ఆ టైంలో ఆయన గట్టిగా పట్టుబట్టి ఉంటే, అంటే ఆ టైంలో అంబేద్కర్ మత ఆధారంగా లేకపోతే కులం ఆధారంగా ఎలక్షన్స్ ప్రక్రియ ఉండాలని ఆయన ఒకవేళ కోరుకోకుండా, లేకపోతే ఆయన పట్టుబట్టకుండా ఉంటే ఈరోజు చాలామందికి, అంటే ఓన్లీ చదువుకున్న వాళ్ళకి, విద్యావంతులకి, ధనవంతులకు మాత్రమే ఓటు ఉండాలని భావించిన ఆ సందర్భంలో కులం ఆధారంగా ఎలక్షన్ ప్రక్రియ, ఎలక్టోరేట్ ఉండాలనేది అప్పుడు వాళ్ళు భావిస్తే దానికి నా సమ్మతం తెలపటము. ఆ తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత దాని ప్రపోజల్ అయినా చేయదలుచుకోలేదు. ఒకవేళ 1932 పూణే ఒప్పందం టైంలోనే అంబేద్కర్ అది వద్దు అని అనుకుని ఉంటే, అంటే గాంధీ యొక్క నిరాహార దీక్ష ఏదైతే చేస్తుందో దానికి నేను తలొగ్గను, వద్దు అని అనుకుంటే, అది పబ్లిక్ నుంచి వాళ్ళ యొక్క స్పందన తెలుసుకోవాలని అనుకుని
అది పబ్లిక్ డైవర్ట్ చేసి ఉంటే ఇంకోలాగా ఉండేది పరిస్థితి. అది ఆయన టార్గెటెడ్ అయిపోయినాడు. నీ అభిప్రాయం చెప్పు అనే దగ్గర వచ్చేటప్పటికి ఆయన దానికి అంగీకరించిండు. సరే ఏమొద్దులే అనే విధంగా ప్రత్యేకమైన ఎలక్షన్ ప్రక్రియ ఏమొద్దులే అని ఆయన కూడా అంగీకరించిండు. ఒకవేళ పబ్లిక్ నుంచే ఆయన యొక్క స్పందనను తీసుకోండి, నన్ను మెయిన్గా పెట్టొద్దు, మా పబ్లిక్ ఏం ఆశిస్తున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనను కూడా తెలుసుకోండి అని ఉంటే అప్పుడు వేరే ఉంటుండే పరిస్థితి. కానీ అప్పుడు టెక్నాలజీ లేదు, ఇంత మనం అభివృద్ధి సాధించలేదు. కాబట్టి ఈ రోజుకైనా పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ ఈ విధమైనటువంటి అన్టచబిలిటీ కానీ ఈ యొక్క డిస్క్రిమినేషన్ కానీ లేదంటే ఇది ఒక రిలీజియన్ ఆపోజిషనే కాదు, సేమ్ రిలీజియన్లో కూడా ఈ యొక్క పార్షియాలిటీ, ఈ యొక్క డిస్క్రిమినేషన్, ఈ యొక్క సపరేషన్ ఏదైతే ఉందో అది కూడా రచించాల్సిన అవసరం ఉంది. సో ఇది ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాలి. ఎందుకంటే మెజారిటీ పీపుల్ వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు దళితులు కూడా వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు దీని నుంచి సపరేట్గా మేము ఒక మతంగా ఏర్పడతామని అనుకుంటే అప్పుడు ఏదైతే వైదిక మతం లేకపోతే హైందవం అని చెప్తున్నారో దాన్ని తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అందరూ కులము మతం ఆధారం కాకుండా మానవత్వము అనే దాంతో ఆ యొక్క థ్రెడ్ తోటి కలిపి ఉంచబడాలి. అందరికీ ఈ యొక్క భూమిపైన ఈ యొక్క నేలపైన ప్రేమ ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.